హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే బీరకాయ తొక్కలతో పచ్చడి అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసేసుకోవచ్చు మాట. ఇది రైస్‌లోకి అయితే చాలా బాగుంటుందండి. దీనికోసం అయితే మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని, ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని, ఒక 6, 7 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా గిలుక్కొని వేసుకోవాలండి. లేకపోతే పేలిపోతాయి. తర్వాత ఒక కప్పు అయితే వేరుశనగ గుళ్ళు, ఒక కప్పు ఏమో మినప్పప్పు, ఒక స్పూను ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి ఇంకా స్పైసీగా కావాలంటే 2, 3 వేసుకోవచ్చు. మా పిల్లలు ఎక్కువగా తినరని నేనైతే కొంచెం తక్కువ వేసానమాట పచ్చిమిర్చి. ఇవి బాగా ఫ్రై అయిపోయాక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకొని, అదే ప్యాన్లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని, మనం చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ తొక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ఒక 10 మినిట్స్ ఇలా మూత పెట్టేసి వదిలేస్తే బాగా మగ్గిపోతాయన్నమాట. ఇలా ఎగిపోయాక ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత మనం ముందుగా వేపించుకున్న పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసుకొని, అందులో ఒక స్పూను ఉప్పు, కొంచెం చింతపండు వేసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి కొంచెం మిక్సీ అయిపోయాక మనం బీరకాయ ముక్కలు కూడా వేసుకొని అది కూడా కలుపుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఒక చిన్న ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక 6, 7 వెల్లుల్లిపాయలు, కొంచెం పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చట్లో ఈ పోపు అయితే వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.